పావన మరియా నిర్మల మాత. అమ్మ మరియ తల్లికి ఈ పేరు, ఈ యొక్క టైటిల్, దానికి అర్థం ఏంటంటే పావన మరియా నిర్మల మాత. పావనం అనగా పరిశుద్ధత అని అర్థం. నిష్కలంకం అంటే కలంకము లేని తల్లి అని మనందరికీ తెలుసు. అయితే ఈ రోజున అంటే ఈ యొక్క డిసెంబర్ 8వ తారీఖున ఈ రోజున మనం అమలోద్భవి మాత పండుగను కొనియాడుతున్నాము. కనతలిన కథోలిక శ్రీ సభ ఈ పండుగను ఎలా ప్రకటించింది తెలుసా? అమలోద్భవి మాత మహోత్సవం. యేసయ్య పుట్టుకని మనము మహోత్సవముగా కొనియాడుతున్నాం. రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచవ్యాప్తంగా కథోలిక శ్రీ సభ మొత్తం కొనియాడుతుంది క్రీస్తు పుట్టుకను. అదేవిధంగా క్రీస్తుని కన్నా ఆ తల్లిని, తన పరిశుద్ధతను, తన యొక్క జీవిత విధానాన్ని పక్కకి పడేలేదు కన్నతల్లి కథోలిక శ్రీ సభ. ఎందుకు? నిరీక్షణ ఉంది మనకి. నువ్వును కనీసం మరియ తల్లి వలె కాకపోయినా దేవుడి దాసురాలుగా, దేవుడి బిడ్డలుగా, దేవుడి పిల్లలుగా మనం ఎంతో కొంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే పరలోక రాజ్యము మనకి సొంతము అని ఆ తల్లి ద్వారా ఆ దేవాదేవుడు ప్రపంచానికి ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది నిరీక్షణ అంటే. మనకు నిరీక్షణ ఉంది. ఇది శాంతి అంటే. నిరీక్షణ ఉంది అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో భయపడాల్సిన అవసరం లేదు. గమ్యం తెలియనప్పుడే భయపడాలి. భవిష్యత్తులో ఏమవుతుందో అనే భయం ఎందుకు తెలుసా? ఈరోజు నువ్వు నేను పరిశుద్ధంగా జీవించామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోకుండా రేపేమవుతుందో, ఎల్లుండేమవుతుందేమో, ఆవులెల్లుండేమవుతుందేమో, భవిష్యత్తులో ఏమవుతుంది, ఓ అవివేకి ఈ నైట్కే నీ ప్రాణం తీసి ఏం చేస్తావు? అయితే నీ ఆత్మ ఈరోజు ఎక్కడుందో చూసుకో. నీ ఆత్మ ఎక్కడుంది? డబ్బు మీద ఉందా? బిడ్డల మీద ఉందా? అక్కడుందా? ఇక్కడుందా? అనారోగ్య సమస్యల మీద ఉందా? కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, స్వార్థము. పక్కింటి వాళ్ళు ఇల్లు లేపారు, 2 బంగ్లాలు కట్టారు, 3 కార్లు కొన్నారు. ఇదా మన బ్రతుకు? ఈరోజు నా ఆత్మ బిల్డింగ్ల వలె ఆత్మలో మనం వర్ధిల్లుతున్నామా లేదా? ఇది ఆ దేవాదేవుడు అడుగుతున్నాడు. మరియ తల్లిని ఈ ప్రపంచానికి దేవుడు ఎందుకు తెలుసా చూపిస్తుంది? షీ ఈజ్ థెయోటోకస్. అమ్మ మరియ తల్లి మదర్ ఆఫ్ గాడ్ అని పరిశుద్ధమైన గ్రంథం చెప్తుంది. మనుషులు చెప్పట్లేదు ఈ మాట. పరిశుద్ధమైన గ్రంథం చదివిన ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వచనం, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అది లిఖించబడింది. రాపిచ్చింది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. పలికింది అక్కడ డైరెక్ట్గా మరియ తల్లి కాదు, ఎలిజబెత్తమ్మ పలికిన పలుకులు అక్కడ మనం చూస్తూ ఉన్నాము. అందుకే సంపూర్ణంగా పరిశుద్ధాత్మతో పరిపూర్ణురాలైన ఎలిజబెత్తమ్మ అక్కడుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనంలో పరిశుద్ధాత్మ చేత పరిపూర్ణురాలైన ఎలిజబెత్తమ్మ పలుకుతున్న, ఎలుగెత్తి చెప్తున్న మాట, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భ ఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించెను. మరి ఈమెలో ఎలా అండి శాంతి వచ్చింది అని అడుగుతున్నారా? చూడండి 44వ వచనము, నీ వందన వచనములు నా చెవిన పడగగానే, నా చెవిన సోకగానే నా గర్భమందలి శిశువు గంతులు వేసెను, ఆనందముచే గంతులు వేసెను. ఇది నోటిట్. ఆనందం లోపమై, ఆనందం తక్కువైంది మన కుటుంబాలలో, మన జీవితంలో, మన మనస్సులో. ఆనందం అంటే శాంతి, సమాధానము అన్నీ. ఆనందమే, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఎలా వస్తుందంట? ప్రపంచం కూడా ప్రకటిస్తుంది. ఆరోగ్యం ఎలా వస్తుందమ్మా? ఆనందం ద్వారా వస్తుంది. 24 గంటలు కురింగిపోయి కుషించిపోయి ఆ రోట్లో ఏ విధంగా అయితే ఏదైనా కొన్ని వేసి పచ్చడి దంచుతూ ఉంటే రోకల బండ తీసుకొని ఎలా ఉంటుంది దాని పరిస్థితి? ముద్ద అయిపోతుంది, నశిస్తుంది, అది పనికిరాదు, షేప్ అవుట్ అవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే షేప్ అవుట్ చేయలేడు దుష్టుడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతేనే మన వల్ల అవ్వదు ఈ జీవితం. కాబట్టి ఆ దేవాదేవుడు చెప్తున్నాడు, నీ వందన వచనములు నా చెవిన సోకగానే నా గర్భమందరి శిశువు ఆనందముచే. ఓ మనిషి, ఓ వ్యక్తి, ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే దేవుడి యొక్క వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నారో, మరియ తల్లి గురించి అసలు కనీసం మధ్యవర్తితో ప్రార్థన అడగట్లేరో, గౌరవించట్లేరో, వారు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన వారి ఇంటికి వచ్చినప్పుడు ఆనందముచి, తల్లి మాత్రమే కాదు గర్భములో పుట్టక మునిపే గర్భములో ఉన్న శిశువు గంతులేస్తున్నాడు ఆనందంతో. ఇది అమ్మలో ఉన్న ఆనందము ఇప్పుడు అర్థమవుతుంది మనందరికీ కూడా. ఆ దేవాదేవుడు యేసయ్య కూడా ఆనందించాడు కదా తల్లి ఒడిలో.
రోడ్డు మీద పెరిగాడా యేసయ్య? ఏమని చెప్తుంది పరిశుద్ధమైన గ్రంథం? 12 సంవత్సరాలకి మరియ తల్లి జోజప్ప గారిని వెతికారు, 30 సంవత్సరాలకి కానా పెళ్లి విందులో ఉన్నారు. అక్కడ కూడా అద్భుతం జరిగింది. దాని తర్వాత ఒక స్త్రీ జన సమూహములేసి నిన్ను కన్నా గర్భము నీకు పాలిచ్చిన స్థలములు ఎంత ధన్యమైనవి. ఇది సరిపోదు మాట. ఓ అవివేకి, వింటున్న ప్రతి ఒక్కరికి కనువిప్పండి ఇది వాక్యం. పరిశుద్ధమైన గ్రంథం ఏం చెప్తుంది? నువ్వేం చేస్తున్నావు? విరుద్ధంగా ప్రకటిస్తున్నావు, పరిశుద్ధమైన గ్రంథానికి విరుద్ధముగా. టాపిక్ ఇక్కడ మరియ తల్లిని కాదు, సారా గురించి ప్రకటిస్తావు. మళ్ళా ఎవరండి, మన ఎస్తేరు గురించి చెప్తాము, యూదితి గురించి చెప్తాము, 100 మంది గురించి చెప్తాము, ప్రవక్తల గురించి. అరే, ప్రవక్తల రాజ్ఞి, పునీతుల రాజ్ఞి, దేవుడి తల్లి, మన కుటుంబాల రాజ్ఞి అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అడిగితే అమ్మ మరియ తల్లిని పక్కకు పెట్టి పాస్టర్లు అడగాలేము కాలు పట్టుకొని, అయ్యా అయ్యా నా కోసం ప్రార్థన చేయి, నువ్వే అయ్యా దేవుడు అని శాలువలు కప్పాలి, నువ్వే అయ్యా నాకు సమస్తం అని దండలేయాలి. అవునా? కనతలైన కథోలిక శిశువుకి వెళ్ళి అమ్మ మరియ తల్లికి గౌరవంగా చీర కడితే తప్పు, దండలేస్తే తప్పు, కొబ్బరికాయ కొడితే తప్పు, క్యాండిల్ ముట్టిస్తే తప్పు. తప్పుడు వ్యక్తులకి ఏమి చూసినా కూడా తప్పుడుగా కనబడుతుంది. దేవుడి వాక్యంలో ఉన్న మర్మము, రహస్యము లోతుగా వెళ్తే అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడి చేత నింపబడిన వారికి మాత్రం ఇది సాధ్యం. ఇప్పుడు చెప్పు, పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నారా? మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇది సత్యమైన వాక్యం. ఇలా అర్థము, వాక్యంలో ఉన్న పరమార్థము, పరమ రహస్యము ఉంది. కాబట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? ఇర్మియా గ్రంథం 33:3లో, నీవు నన్ను పిలుతువేని ఓ మనిషి, ఓ ప్రవక్త, వాట్ ఎవర్ యు మే బీ రైట్ నా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, నీవు నన్ను పిలితివేని, నీవు నన్ను పిలుస్తువేని, నీవు నన్ను పిలిస్తే నేను నీకు జవాబిత్తును, నీకు తెలియని మహాసత్యములను, అద్భుతమైన విషయములను నేను నీకు బోధిస్తాను అన్నాడు దేవుడు. అరే, పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న మర్మాలు దేవుడు బోధిస్తుంటే నాకు వచ్చింది ఒకటే వర్డ్, అదే పట్టుకొని బతుకుతా అంటే ఆ ఒక్క వర్డే ఉంది కదా. లూకా 1:43, ప్రభు తల్లి, అయిపోయి ఒక్క వర్డ్ సరిపోదా? పరిశుద్ధమైన గ్రంథం సరిపోలేదని యేసుప్రభువు వారే అన్నారు కదా. దేవుడు చేసిన కార్యము ప్రపంచం మొత్తం ఉన్న పేపర్లు తీసుకొచ్చి పెట్టినా కూడా లిఖించడానికి సరిపోదండి. పరిశుద్ధాత్మ దేవుడు లిఖించగలుగుతాడు, కానీ చదివే ఓపిక నీకుందా? 73 పుస్తకాలు చదవాలంటే నీ కింద మీద పడుతున్నావు ఈ రోజుల్లో. అంతెందుకు, బైబిల్ తీసి ఆది కాండం ఎంతమంది చదివాం మనలో? లేదంటే దర్శన గ్రంథం చివరి గ్రంథం ఎంతమంది చదివాం మనం? ఒక్క పుస్తకం చదవడానికి మనకి అవ్వట్లేదు. 73 పుస్తకాల్లో ఒక్క చిన్న పుస్తకం తీసి 73 పుస్తకాలు చదువుతావు. అందులో ఉన్న అర్థం నీకు అర్థమైంది, పరమార్థం తెలిసింది, పరమరహస్యాలు దేవునికి వెల్లడించాడు. ఇప్పుడు వెళ్తావు స్టేజ్ మీదకి వెళ్ళి అబద్ధపు బోధనలు, అసత్య బోధనలు పట్టుకొని ప్రజల్ని మొత్తం లాక్కెళ్తావు ధన వ్యామోహం వైపు. దారిద్రంలో మునగకపోతే ఎక్కడ మునుగుతారు వాళ్ళు? అసత్యంలో. బానిసత్వము. ఇది సత్యమో నిన్ను నన్ను స్వతంత్రుని చేస్తుంది. నమ్ము, ఆ తల్లిని చూడు, అడుగు, అమ్మా నువ్వు ఈ లోకంలో బ్రతికావు, నువ్వు వితంతురాలు అయ్యావు. జోజప్ప గారు చనిపోయినప్పుడు అమ్మ మరియ తల్లి వితంతురాలండి. అవును, సంబంధం లేదు, కానీ ఈ లోకరీత్యా మరియ తల్లి వితంతురాలు అయింది. అయిన తర్వాతే పరలోక రాజ్యానికి వెళ్ళింది. యేసుప్రభువు వారు మరణించిన తర్వాత అమ్మ మరియ తల్లి మరణించింది. యేసుప్రభువు వారు అమ్మ మరియ తల్లి బ్రతికున్నప్పుడే జోజప్ప గారు మరణించారు అని చరిత్ర చెప్తుంది. ఇది బైబిల్లో లేదు కదా అంటే, ఓ అమ్మో ఇంకేం చేస్తాం మనం? చరిత్ర వద్దా? నా జీవితం ఇంకా వ్యర్థమా? నీకు నాకు 4 తరాలున్నాయి, ముత్తాతలున్నారు, కథోలిక సభలోనే ఉన్నారు. అది వ్యర్థమా? అది మర్చిపోతావా? బైబిల్లో ఉందా ఇప్పుడు అది? నీ యొక్క ఏమంటారండి, మన యొక్క అమ్మమ్మలు, తాతమ్మలు, నానమ్మలు పేర్లు ఉన్నాయా బైబిల్లో? ఉంటే స్తుతిస్తావా? లేకపోతే మర్చిపోతావు, చంపేస్తావా? ఇక లిటరలీ ఫోటోలు కూడా పెట్టుకో ఇంట్లో. చరిత్ర మనకి సాక్ష్యాలు, మనకి ఆధారాలు, అందుకే మనం కళ్ళ ముందు పెట్టుకున్నాం. కాబట్టి ఈ తల్లిని ఆ మధ్యస్థ ప్రార్థన అడిగిన వారి బ్రతుకు ఎలా ఉంటుందంటే, లూకా 1:35లో మనం చూసాము, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడతాడు. ఇది అర్థం కావట్లేదండి వ్యక్తులకి. దేవుడి కుమారుడికి జన్మనిస్తుంది ఈ దేవుడు, ఇమ్మానుయేలు అని అర్థము యేసయ్య. ఇప్పుడు ఈ దేవుడికి ఆ తల్లి జన్మనిస్తే దేవుడి తల్లేగా అయ్యేది. మరి ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుడికి జన్మనిచ్చింది, మాంసాన్ని ఇచ్చింది, శరీరాన్ని ఇచ్చింది, పంచి పెట్టింది, 9 నెలలు అన్నీ ఇచ్చింది, పోషించింది, బోధనలు చేసింది. గర్భంలో ఉన్నప్పుడు తల్లే మొట్టమొదటి టీచర్. ప్రతి బిడ్డకి కూడా అమ్మ మరియ తల్లి కూడా టీచరే.
రబ్బీ బోధకుడా అని యేసయ్యని మనం పిలుస్తున్నాం. కానీ తప్పక దేవుడు యేసయ్య ఇప్పుడు అంతెందుకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మై మదర్ ఈజ్ మై టీచర్, మై మదర్ ఈజ్ మై టీచర్. గర్భంలో ఉన్నప్పుడు శిశువును నువ్వు ఎలా మాట్లాడతావు? జాగ్రత్త నాన్న, బయటకు వచ్చినప్పుడు నా మాట వినాలి నాన్న. చూడట్లేమా? 9 నెలలు పడకముందే గర్భంలో ఉన్న శిశుతో మాట్లాడుతుంటావు నువ్వు, ప్రిపేర్ చేస్తుంటావు నువ్వు, వాక్యం చదువుతుంటావు నువ్వు, దేవుడి యొక్క వాక్యంలో పెరగాలి నా బిడ్డ అని. మరి కళ్ళ ముందున్న మర్యాదల గురించి మాట్లాడితే ఇలా అంటారు ఏంటండి ప్రపంచము? కాబట్టి దయచేసి గుర్తుపట్టండి. చివరిగా అండి, అమలోద్భవి మాత మహోత్సవము, జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి అనగా అర్థం ఏంటంటే పాపము లేకుండా ఆ దేవాదేవుడు అమ్మ మర్యాదల్ని సృష్టించుకున్నాడు. దేవుడి సృష్టికి విరుద్ధంగా వెళ్ళువాడిని దుష్టుడు అంటాడా, పరిశుద్ధాత్మ దేవుడితో ప్రేరేపితుడు అంటాడా? ఒక్కసారి మీరు ఆలోచించండి, మీకే వదిలేస్తున్నాను దీన్ని. మరియా అనే పదానికి హిబ్రూ భాషలో అర్థము సముద్రపు నక్షత్రం అని అర్థము. మరియా అనే పదానికి సిరియా భాషలో అర్థము యజమానురాలు లేక ఏలినరాలు అని అర్థము. దేవుణ్ణి మనం ఏమంటాము? ఏలిన వారు. దేవుణ్ణి మనం ఏమంటాము? యజమానుడు అని అంటాము. అమ్మ మరియ తల్లికి ఎందుకు ఈ టైటిల్స్ ఇచ్చింది మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభ? సిరియాలో ఎందుకుంది మరియా అని దానికి అర్థము అంటే యజమానురాలు. అంటే నువ్వు ఇప్పుడు తల్లివి, నీ పిల్లకి యజమానురాలివి కాదా? నీ మాటలు వినట్లేరా నీ పిల్లలు? వింటున్నారు. అంతెందుకండి, మన భర్త కూడా వింటాడు ఒక్కొక్కసారి మన మాట, మన భర్త మాట మనం కూడా వింటాము. ఇంటిని ఏలుతున్న రాణి, ఏలిన రాణి లేదంటే ఏలిన వారు అనొచ్చు. ప్రాముఖ్యత ఎవరికి ఇస్తున్నాం అది దానికి అర్థం. అంతేగాని స్తుతించి ఆరాధిస్తున్నాం అనే అర్థం కాదు. మరియ తల్లిని పిచ్చిబట్టింది లోకానికి, పాస్టర్లకి. సారీ లార్డ్, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు రావాలి బయటికి, ఈ అసత్యం నుండి వాళ్ళు బయటికి రావాలి. దానికోసం మీరు ప్రార్థించమని దేవాదేవుడు మనందరికీ కూడా చెప్తూ ఉన్నాడు. నాకు కూడా అవకాశాలు ఇప్పించమని నేను ఎందుకు మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నా అంటే నిజమండి. నిజం చెప్తే వ్యక్తులు కొంతమంది మారుతారు, కానీ టోన్ మార్చాలనుకోండి ఆ దేవాదేవుడు చూసుకుంటాడు. అది సెప్టెంబర్ 8వ తారీఖున మరియ తల్లి పుట్టుక మనందరికీ తెలుసు. కానీ డిసెంబర్ 8వ తారీఖున నిష్కలంకిని అంటే మరియ తల్లి పవిత్రోత్సవాన్ని మనం అందరం జరుపుకుంటూ ఉన్నాము. మరియ తల్లి పోర్చుగల్లోని ఫాతిమా పట్టణంలో 3 చిన్నారులకి దర్శనమిచ్చింది. అది ప్రపంచానికి మొత్తం తెలుసు. అక్కడ మరియ తల్లి చెప్పింది ఏంటి? స్వయంగా తల్లి దర్శనమిచ్చి చెప్పింది ఏంటి? ఆ 3 పిల్లలకంటే జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞిని, జన్మ పాపము లేకుండా జన్మించిన రాణిని అని చెప్పింది మరియ తల్లి అక్కడ. ఇదే సత్యాన్ని ఈ ప్రపంచాన్ని ఏలుతున్న యేసయ్య అధికారం ఇచ్చాడు, ప్రధానాధిపత్యాన్ని ఇచ్చాడు పోపుకి. 9వ పోప్ అయిన పోప్ పయాస్ గారు 1854వ సంవత్సరంలో డిసెంబర్ 8వ తారీఖున మరియ తల్లి నిష్కలంక రాజ్ఞి అని ప్రపంచం మొత్తం కొనియాడాలని అధికారపూర్వకంగా ప్రకటించారు, వెల్లడించారు. జరుపుకుంటున్న మనము గుడ్డివాళ్ళం కాదు. వీ హ్యావ్ ఎవిడెన్సెస్. పోప్ గారు చెప్పారు. ఇప్పుడు మన పోప్ ఫ్రాన్సిస్ గారు చనిపోయినప్పటికీ నిరీక్షణ యాత్రికులం, ఈవెన్ దో హీ డైడ్, తను చనిపోయినప్పటికీ మన తండ్రి గారు ఇప్పటికీ కూడా వాక్యం మొత్తం ప్రపంచం మొత్తం పాకుతుంది. ఏంటి? పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్ ఆఫ్ పిలిగ్రిమ్స్, నిరీక్షణ యాత్రికులం. మనిషి లేడు కానీ మాట అలాగే ఉంది. నీ నా జీవితంలో దేవుడు చచ్చిపోయాడండి? నో, హీఈస్ అలైవ్ ఇన్ అవర్ లైఫ్స్. అందుకే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనం, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అలైవ్ అండ్ యాక్టివ్. దేవుడి యొక్క సజీవమైన వాక్కు చైతన్యవంతమైనది, ఇది జీవము కలది, సజీవమైనది. నువ్వు నేను ఉండట్లేము జీవంలో, అంతే. తప్పు మనది. వాక్యం చదవట్లేము, తప్పు మనది. ప్రార్థన చేయట్లేము, తప్పు మనది. ప్రతి పనికి ముందు దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నీ చిత్తమైతే జరుగును కాక అని అడగట్లేవు, తప్పు మనది, దేవుడిది కాదు. అదేవిధంగా ఇంత పవిత్రత కలిగి ఉన్న మన మరియ తల్లి కాబట్టి ఈ మరియ తల్లిని ఆత్మ శరీరములతో మోక్షానికి దేవుడు తీసుకెళ్ళాడండి. మోక్షానికి దేవుడు తీసుకెళ్ళాడు. ఆధారాలు ఉన్నాయి కథోలిక ట్రెడిషన్లో. ఇది నిజమైన సాంప్రదాయం. అందుకే ఇదే వేద సత్యముగా ఎవరు ప్రకటించారు తెలుసా? మరియ తల్లి మోక్షారోహణం అయింది, అసంప్షన్ ఆఫ్ మదర్ మేరీ అని. ఇదిగో 12వ పోప్ పయాస్ గారు, జగద్గురువులు 1950 సంవత్సరంలో నవంబర్ 1వ తారీఖున ప్రకటించారు. ఆ పండుగ ప్రతి ఏడాది మనం కొనియాడుతున్నాము. ఆగస్టు 15వ తారీఖున మోక్షారోపణ మాత అని. 4వ శతాబ్దం నుండే వేద సత్యంగా విశ్వసిస్తూ ప్రకటించారు వారందరూ. 4వ శతాబ్దం ఎప్పుడండి? అరే
ఈ వర్గాలు లేవండి అప్పుడు, ఈ డినామినేషన్స్ లేవండి అప్పుడు. మొన్న 1600 సంవత్సరంలో వాళ్ళు స్టార్ట్ అయింది. కానీ 4వ శతాబ్దంలోనే అమ్మ మరియ తల్లి గురించి సత్యాలు మొత్తం బయటకు వస్తున్నాయి, వేద సత్యాలు. పునీతులు ఉన్నారండి మొట్టమొదటి 2 శతాబ్దాల్లో, 3 శతాబ్దాలలో వాళ్ళు పర్సిక్యూట్ చేయబడ్డారు, హింసించబడ్డారు, చచ్చిపోయారు. వాళ్ళ రక్తము మీదే రాసిన పరిశుద్ధమైన గ్రంథము చదవడానికి మనకి బద్ధకం అయిపోయింది. ఇప్పుడు వారి రక్తంతో రాశారు లేఖనాలు. గుర్తుపెట్టుకో, చాలామంది చంపేశారు ఈ లేఖనాలు మనకు అందించడానికి. ఇప్పుడు దీని నుంచి డివైడ్ అయిపోయి పరిశుద్ధమైన గ్రంథం మా పాస్టర్ ఇచ్చాడు, పాస్టరం ఇచ్చాడు, డినామినేషన్ ఇచ్చాడంటే పిచ్చా మనకి? ఇచ్చింది పునీతుల ద్వారా, ఇచ్చింది ప్రవక్తల ద్వారా దేవాదేవుడు. మొట్టమొదటిగా ఎవరు నీకు ఇచ్చారో పరిశుద్ధమైన గ్రంథాన్ని విరగొట్టగానే సరిపోయింది అనుకున్నావా? విభజింపబడగానే సరిపోయింది అనుకున్నావా? ఎక్కడి నుంచి వచ్చావు? తల్లి వేరు నుండి ఎక్కడి నుంచి వచ్చావు? ఆ వేరు ఎక్కడి నుంచి వచ్చింది? మర్చిపోవద్దు. గింజ పెట్టకుండా అది రాదండి, ఫలించదు. నశించకుండా నశించారు చాలామంది, చచ్చిపోయారు చాలామంది. కథోలిక శ్రీ సభలో అపోస్తలత్వంపై ఈ సంఘం ఉంది. అందుకే దాని ద్వారా వచ్చిన వాళ్ళు ఇప్పుడు విర్రవీగుతున్నారు. ఎందుకు? డివిజన్స్ అయిపోయి తెలియదు వారికి సత్యం ఏంటో. సరే, చెప్పడానికి దేవుడు మనల్ని ఉపయోగించుకుని గాక. ఆమెన్. ఆల్రెడీ దేవుడి చిత్తం అయితే ప్రపంచవ్యాప్తంగా. ఆమెన్. కాబట్టి చివరిగా తల్లి అయిపోయింది 2 నిమిషాలు. ఇప్పుడు ఒక ప్రశ్న మీ అందరికీ. అదేంటంటే, మనమందరము కూడా ఒక ప్రార్థన చేస్తూ ఉంటాము, ది మెమరారే అంటాము, అంటే దేవమాత శరణగోరు జపము. ఈ యొక్క జపాన్ని ఎవరు మనకు అందించారు? పునీతులలో. పునీతుడి పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? దేవమాత శరణగోరు జపాన్ని మనకు కాబట్టి మనమందరము ఏ ప్రార్థనలు చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము తెలియకపోతే కథోలిక శ్రీ సభ గురించి ఏం ప్రకటిస్తాం? చేయలేం, కష్టం. కాబట్టి పునీత బెర్నార్డ్ గారు దేవమాత శరణగోరు జపము అందించినప్పుడు కథోలిక శ్రీ సభకి ఒక్క మాట చెప్పారు ప్రపంచానికి. అదేంటి? మరియ తల్లి పేరిట మధ్యస్థ ప్రార్థన ద్వారా స్తుతించడం చెప్పలే బెర్నార్డ్ గారు. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన పేరిట చేసిన ప్రార్థనలో ఇంతవరకు అప్పటి నుండి ఇప్పటి వరకు 2025 సంవత్సరాల నుండి ఇంతవరకు ఏ ప్రార్థన కూడా విఫలం కాలేదు అని వారు తెలియజేశారు, ప్రపంచానికి చెప్పారు. ఇదే కాదండి, కన్నతరైన కథోలిక శ్రీ సభలో మన కన్నతరైన కథోలిక శ్రీ సభ ఏం చెప్తుంది తెలుసా? ప్రపంచానికి 4 సత్యాలను శ్రీ సభ ప్రకటించింది మనకి. ధైర్యంగా ఉందా మనం? ఏంటి సత్యాలు? 4 మరియన్ డాగ్మాస్ ఉన్నాయి. 4 మరియ తల్లి యొక్క విషయాలు ఉన్నాయి, సత్యాలు. అవేంటంటే, మరియ తల్లి దేవుడి తల్లి. క్రీస్తు శకం 431వ సంవత్సరంలో ఇది ప్రకటింపబడింది. అప్పటికి రాలే వర్గాలు, అప్పటికి లేవు అసత్యమైన బోధనలు, అప్పటికి హెరసిస్ ఉండేటివండి, అంటే అబద్ధపు సిద్ధాంతాలు ఉండేటివి. కానీ వాటిని తిప్పికొట్టడానికే మరియ తల్లి పరిశుద్ధమైన జపమాల అందించింది, దర్శనమిచ్చి పరిశుద్ధమైన భార్యను ఎత్తుకొని. ఇది గుర్తుపెట్టుకుందాం. దేవుడి తల్లి క్రీస్తు శకం 431వ సంవత్సరం నుంచి ప్రకటింపబడుతుంది మరియ తల్లి గురించి మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ. అప్పటికి ఏ వర్గాలు లేవు, పుట్టుకు రాలేదు అవి. నిత్య కన్యక 2వ అంశం. నిత్య కన్యక క్రీస్తు శకం 649లో ఆ దేవాతి దేవుడు ఎంతోమంది బిడ్డను ప్రేరేపించి ఈ 2వ అంశాన్ని కూడా ప్రపంచానికి ప్రకటించారు. నిత్య కన్యక అంటే ఎవర్ లాస్టింగ్ వర్జినిటీ. మదర్ మేరీ ఇస్ ఏ ఎవర్ లాస్టింగ్, అంటే షీ హ్యాజ్ ఏ ఎవర్ లాస్టింగ్ వర్జినిటీ. మరియ తల్లి తన కన్యత్వాన్ని ఎప్పుడూ కూడా పోగొట్టుకోలేదు. స్టిల్ కన్యకల రాజ్ఞి, మఠ కన్యా స్త్రీల రాజ్ఞి అమ్మ మరియ తల్లి. 649వ సంవత్సరంలో ఇది ప్రకటింపబడింది. అప్పటికి వర్గాలు లేవు. అమలోద్భవి మాత అని క్రీస్తు శకం 1854 సంవత్సరంలో ఇప్పుడు మనం చూసాము మన 9వ పోప్ పయాస్ గారు ప్రకటించారు. పోపు గారికి విరుద్ధంగా వెళ్తున్నావంటే అవును నిజమే. డినామినేషన్ విరగొట్టుకొని దేవుడి చిత్తానికి విరుద్ధంగా వెళ్ళిపోయి, గురువు తత్వం నుంచి వెళ్ళిపోయి, ఒక నన్నుని చెడగొట్టి ఒక నన్నుని బయటికి తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని బ్రతికిన వాళ్ళు గొప్ప వాళ్ళ? దేవుడి కోసం సస్తే సస్తా, బ్రతికితే బ్రతుకుతా, దేవుడికే నేను భార్యని, దేవుడికే నేను భర్తని, దేవుడి సంఘమే నా భార్య అని బ్రతికిన ప్రీస్ట్ ఎక్కడా? పక్కకి వెళ్ళిపోయి పెళ్ళి చేసుకున్న ఈనాటి పాస్టర్లు ఎక్కడా? గుర్తుపెట్టుకో ప్రియమైన బిడ్డ, స్వార్థం అది. 4వ అంశము, 4వ వేద సత్యము, ఆ తల్లి మోక్షారోపణమైంది. క్రీస్తు శకం 1950లో ఇది ప్రకటించింది. ఎవరమ్మా అంటే మన జగద్గురువులైన 12వ పోప్ పయాస్ గారు. ఈ 4 సత్యాలు కన్నతల్లి కథోలిక సభలో ముద్రించుకొని పోయాయి.
ఎన్ని వచ్చినా, ఎన్ని హేరసిస్ వచ్చినా, ఎన్ని అబద్ధపు బోధనలు వచ్చినా, ఎంతమంది అసత్య ప్రవక్తలు వచ్చినా, ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా, దేవాది దేవుడు కన్నతల్లి అయిన కథోలిక శ్రీసభను కాపాడుకుంటూనే వస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఎలా తెలుసా? వాగ్దానం బైబిల్లో ఉంది కాబట్టి, అది నెరవేరుతుంది కాబట్టి. అదేంటి? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18, 19 వచనంలో, నరక శక్తులు దీన్ని జయింపజాలవు. పేతురు, నా క్రీస్తు సంఘాన్ని, నా సంఘాన్ని ఇదిగో పేతురు అనే రాతిపై నేను కడుతున్నాను, దీన్ని నరక శక్తులు జయింపజాలవు. డినామినేషన్స్ ఎన్నో అవుతాయి కానీ పడిపోతారు. కానీ కథోలిక శ్రీసభ పడిపోతుంటే దేవుడు అనేకులను లేబడతాడు. నిన్ను నన్ను లేబట్టలే, అట్లనే లేబడతాడు దేవుడు. మనల్నే ఇంత పవర్ఫుల్గా దేవాదేవుడు యూజ్ చేసుకుంటున్నప్పుడు ఇంకా పవర్ఫుల్గా పరిశుద్ధాత్మతో నింపబడాలి అని మనం ప్రార్థన చేస్తే దేవాదేవుడు ఎందుకు ఇంకా ఉపయోగించుకుంటాడు. దేవుడి చిత్తమయ్యింది, దేవుడి అభిష్టమయ్యింది, దేవుడికి మహిమ రానుంది, దేవుడే జరిపించుకుంటాడు. దేవుడి కృప చొప్పున, అనుగ్రహం చొప్పున, దేవుడి యొక్క చిత్తానుసారముగా, దేవుడి యొక్క అభిష్టానుసారముగా. కాబట్టి దయచేసి మనం విశ్వసిద్దాం.